నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని రుద్రారం గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండా కృష్ణ. ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ ద్వారా నీరు అందించిన ప్రభుత్వం ఉందంటే అది కేవలం టీఆర్ఎస్ఏనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందరికీ న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు జరగడం లేదని అన్నారు. అందుకని అందరూ తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి కాసాని కారుని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ మాజీ సర్పంచ్ బండా స్వర్ణలత, సతీష్, రమేష్, పురుషోత్తం, అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. షాబాద్ మండల్ రుద్రారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు మేము ప్రజలలోకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ యొక్క పేరు మీద, కేటీఆర్ గారి యొక్క పేరు మీద, వారి యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మేమందరం వారికి తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు కాసాని జ్ఞానేశ్వర్ మన చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థికి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలలో మేము అడుగుతూ ఉంటే, వారు కూడా మంచి స్పందన ఇచ్చి కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఎన్నో కార్యక్రమాలు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఈరోజు కరెంటు కానీ మన రైతు రుణమాఫీ కానీ ఏది చేయలేకపోయింది. అన్ని అబద్ధం మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము వేయము, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలు కూడా బాగా స్పందించి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి పార్టీని మళ్ళా పునరావృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇట్లో మీ బండ కృష్ణ. జిల్లా షాబాద్ మండల్ రుద్రారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గడప గడపకు ప్రచారం కార్యకర్తల సమక్షంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో గడప గడపకు కేసీఆర్ గురించి కానీ, తెలంగాణ యొక్క ప్రయోజనాల గురించి కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా అవసరమో, ఏ విధంగా వారి యొక్క ప్రయోజనాలను కాపాడుతుందో పబ్లిక్ స్పందన కోసం, అలాగే వారికి ఇంటింటికి ఈ యొక్క కార్యక్రమాలను తీసుకెళ్ళి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మా యొక్క చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కాసాని జ్ఞానేశ్వర్, వారి యొక్క గెలుపు కోసం ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఏ విధంగా ప్రజలకు అమలు చేయకుండా నాన్స్తుందో, వాళ్ళ యొక్క కల్లిబుల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోయామని, అలాగే వారి యొక్క బాధల్ని ప్రజలు ఏదైతే ఉన్నారో మాకు వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే మోసపోయారో అదే పబ్లిక్ ఇప్పుడు చెప్తా ఉన్నారు, మా యొక్క ఓటుతో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మోసం చేసినందుకు దానికోసం మరియు అదే ఓటుతో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా పబ్లిక్ చెప్పడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ యొక్క కాసాని జ్ఞానేశ్వర్ యొక్క గెలుపు దాదాపు 50,000 నుంచి 1,00,000 మెజార్టీ వస్తుందని కూడా మాకు అంచనాలు అందుతూ ఉన్నాయి. అలాగే పబ్లిక్ యొక్క స్పందన చూస్తూ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పునర్వైభవం తీసుకురావడం కోసం కేసీఆర్ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాలను మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా చూడాలని ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, మన యొక్క రైతులు కానీ, అలాంటి కార్యక్రమాలు రైతు బంధు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అందుతూ ఉండే అని చెప్తున్నారు. అలాగే ఏదైతే రుణమాఫీ ఉందో అది కూడా హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు. 100 రోజులు అంటున్నారు, 2 నెలలు అంటున్నారు, 3 నెలలు అంటున్నారు. కాబట్టి తర్వాత లాస్ట్ చివరికి ఏదైతే ఉందో పెద్దమ్మ తల్లి గుడి మీద కూడా ఓట్లు పెట్టి పబ్లిక్ను నమ్మించే ప్రయత్నం చేసి ఓట్ల దండుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలు విని మళ్ళీ మేము మోసపోవడానికి సిద్ధంగా లేమని కూడా ప్రజలు గ్రహించారు. అదే విషయం మాకు చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మోసపోయినటువంటి యొక్క పబ్లిక్ గమనించాల్సినటువంటి అంశాలను వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు, వాళ్ళే మాకు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క కారు గుర్తుకు తమ యొక్క అమూల్యమైన ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వరరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించి
పార్లమెంటుకు బహుమతిగా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించగలని కోరుకుంటూ మీ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు.